ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనలందరినీ కూడా నడిపించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నీతిమంతులను ఆశీర్వదించువాడు. కేడెంతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని 5వ కీర్తన 12వ వచనంలో రాయబడిన ప్రకారము దేవుడు మనల్ని ఆశీర్వదించువాడు, మనలను తన దయతో కప్పువాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన నామమును ప్రేమిస్తున్నాం కదా, మనము ఆయనను గూర్చి ఉల్లసించాలి. మరి నీతిమంతులు అంటే మరి దేవుణ్ణి అంగీకరించిన వారే కదా. అలాంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించేవాడు ఆయన. మరి మీ జీవితంలో, నా జీవితంలో మనం అలాంటి అనుభవం కలిగి ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ దినము మరి దయతో కప్పినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా మనలను తన ప్రణాళిక చొప్పున నడిపించుకుంటాడు అంటే చాలా ఆశ్చర్యమవుతుంది. ఆయన మనల్ని తన యొక్క దైవికమైన కృపతో మనల్ని నడిపించినప్పుడు మనము అస్సలు ఊహించని రీతిగా మనము ఉంచబడే పరిస్థితిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి అస్సలు ఊహించమన్నమాట. మన యొక్క జీవితంలో మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ ప్లేస్లో ఉన్నాము, ఇదంతా కూడా దేవుని కృప చొప్పుననే జరుగుతుంది. ఎస్తేరు రాణిని గురించి ఆలోచించినట్లయితే ఆమె తన యొక్క ఆ రాణి యొక్క స్థానంను ఆమె ఎప్పుడు కూడా ఊహించలేదు. ఆమె ఒక చాలా సాధారణమైనటువంటి స్త్రీ, కానీ ఆమెను దేవుడు అక్కడ ఉంచాడు. ఎక్కడ అంటే ఒక రాజు నివాసంలో ఉంచాడు. దేవుని తలంపులు, దేవుని యొక్క మార్గములు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన తలంపుల కంటే, మన మార్గముల కంటే ఆయన ఉత్తమమైన మార్గము మన కొరకు ఏర్పాటు చేస్తాడు. మన కొరకు ఒక నూతనమైన మార్గంలో ఆయన తెరుస్తూ ఉంటాడు. అసలు మనము మనుషులము, మానవులుగా మనం అస్సలు ఊహించలేము. మనం అనుకుంటాము, అయ్యో నేను వెనకబడి ఉన్నాను, అయ్యో నాకు ఏం తెలుసు, అయ్యో ఎలా అని ఒక దిగులు, ఒక కృంగుదలం అనుకుంటుంది. కానీ దేవుడు మనల్ని ఒక ఎలాంటి స్థలంలో ఉంచుతాడు అంటే మనము ఆ స్థానము ద్వారా మనం ఎన్నో గొప్ప కార్యాలను చేయగలుగుతాము. ఇక్కడ ఎస్తేరును చూసినట్లయితే ఎస్తేరు యూదా జనాంగం అంతటిని కూడా కాపాడడానికి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. మరి ఆమె ఊహించకుండానే ఒక రాణి స్థానంలోనికి వెళ్ళిపోయింది. అంతేకాదు, మరి తన యొక్క చిన్నాన్న మొర్దెకై తనకు చెప్పిన రీతిగా తాను యూదా జనాంగానికి చెందినటువంటి స్త్రీ అని తెలియకుండా రహస్యంగా ఉండిపోయింది. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, హామాను అనే వ్యక్తి, దుష్టుడైనటువంటి హామాను మొర్దెకైని ఎలాగైనా చంపాలనుకున్నాడు. మొర్దెకైని మాత్రం చంపడం చాలా తక్కువ అనుకుని అతడు యూదా జనాంగం అంతటినీ చంపాలని ఒక ఆర్డరు రాజు గారి ద్వారా తయారు చేయించాడు. అది తెలిసినప్పుడు మొర్దెకై ఆమెకు సమాచారం పంపించాడు. రాజు ఆమెను పిలవలేదు అప్పటి వరకు. అందుకని ఆమె అదే జవాబు మొర్దెకైకి పంపించింది. నేటికి 30 దినముల నుంచి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు అని. అప్పుడు ఎస్తేరు యొక్క మాటలు విన్న మొర్దెకై అన్నాడు, నువ్వు ఏమీ మాట్లాడకుండా ఈ సమయంలో మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయమును విడుదలయ్యో మరొక దిక్కు నుండి వచ్చును, కావున నీవు నీ తండ్రి కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారు. మరి నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చావేమో, అది చూసుకో, ఆలోచించుకో అని చెప్పినప్పుడు ఎస్తేరు వెంటనే ఆలోచించి వెంటనే అన్నది, సరే నేను తప్పకుండా వెళ్తాను రాజునొద్దకు. ఒకవేళ ఆయన దయ నాకు కలగకపోతే నేను నశిస్తాను. ఎందుకంటే అతడు చూసినప్పుడు తన చేతిలో ఉండే బంగారపు దండమును ఆమె వైపు చాపకపోతే ఇంకా ఆమె మరణిస్తుంది. మరి అదొక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నమాట. అయితే ఎస్తేరు ఏమన్నదంటే, సరే నేను సిద్ధంగా ఉన్నాను, నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, మన జనమును రక్షించడానికి నేను వెళ్తాను, తప్పకుండా రాజు దగ్గరికి వెళ్తానని ఆమె చెప్పి
అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ విధంగా 3 days వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే, ఆమెను చూడగానే రాజుకి దయ కలిగింది. కనుక అతడు తన బంగారు దండమును ఆమె వైపు చాపాడు. ఆ తర్వాత ఆమె వాళ్ళను విందుకు పిలవడం, ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ మనకు తెలిసినవే కదా. మరి హామాను పైన రాజు కోపగించుకున్నప్పుడు రాజు హామానును ఉరి తీయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలని హామాన్ అనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామానే రాజుని ఉరి తీయబడ్డాడు. ఆ విధంగా అతడు నశించాడు. అంతేకాదు ఆ ఆర్డర్ని వారు మార్చేశారు. మార్చివేసి ఆ తర్వాత రాజు మరి ఆ యొక్క ఆర్డర్ ద్వారా యూదా జనాంగము రక్షించబడమే కాదు, కానీ హామాను సంతతి వారు కూడా నశించిపోవడం జరిగింది. ఈ విధంగా మరి ఒక గొప్ప అద్భుత కార్యము జరగడం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక. అది రాణిగా ఎస్తేరు ఆ స్థానంలో ఉండకపోయి ఉంటే ఇదంతా కూడా జరిగేది కాదు. మరి దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఎవరినైనా ఒక పొజిషన్లో ఉంచాడు అంటే తప్పకుండా దాని ద్వారా ఒక గొప్ప కార్యం జరుగుతుంది. మరి యోసేపుని గురించి కూడా మనకు తెలుసు కదా. యోసేపును కూడా ఎంతో అద్భుత రీతిగా దేవుడు తన ఒక మంచి స్థలంలో ఒక ఫరో రాజుకు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల తన తండ్రి జనాంగం అంతట్టు కూడా తను పీల్చుకోగలిగాడు. మరి మనకు ఇదేదో కాకతాళీయం అనిపిస్తుంది, కానీ దేవుని యొక్క చెయ్యి హస్తము అక్కడ ఉండడం వల్లనే ప్రతి ప్రణాళిక కూడా నెరవేర్చబడుతుంది. అందుకే దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనల్ని కేడముతో కప్పేవాడు. కేడముతో కప్పినట్లుగా దయతో కప్పుతాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో మనం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, మన జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటే, మన జీవితంలో ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ మధ్యలో మనల్ని ఏ పని చేయకుండా ఆపేస్తూ ఉంటే, అప్పుడు మనము గుర్తుంచుకోవాలి ఏమంటే దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నది. మన వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక పని దేవుడు చేస్తూ ఉన్నాడు. అది సరిగ్గా మన కొరకు సమకూడి జరుగునట్లుగా ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుందని పౌలు గారు రాసినట్లుగా జరుగుతూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉందాం. ఏ పరిస్థితికైనా కూడా భయపడకుండా మనం ఉండగలిగేలాగా దేవుడు మనల్ని ఈ యొక్క వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదించేవాడు, కేడెంతో కప్పినట్లు మనలను దయతో కప్పే దేవుడు. కాబట్టి ఆయనను మనము సంతోషంగా ఉల్లాసంగా స్తుతిద్దాం. మనము ఊహించే వాటన్నిటికంటే కూడా చాలా అద్భుతమైనటువంటి తలంపులైనవి, ప్రణాళికలైనవి. కాబట్టి మనము ఏ విషయానికి కూడా భయపడకుండా మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏది జరుగుతున్నా కూడా మనం దాని గురించి పట్టించుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతాము. దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తము జరిగిస్తాడు అన్న ధైర్యంతో మనము ముందుకు సాగగలుగుతాము. దేవుడి కృపావర్తన దీవించును గాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. మా ప్రభా, మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు తండ్రి. మేము నిన్ను నమ్ముతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. మరి మమ్మను ఆశీర్వదించువాడవు నీవే తండ్రి. కేడంతో కప్పినట్లు మమ్మను దయతో కప్పే దేవుడవు మా ప్రభా తండ్రి. నిన్ను మేము ప్రేమిస్తూ తండ్రి ఉల్లాసముగా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీవు మా వెనుక చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మా కొరకు సమస్తము సమకూడి నడిపించినట్లుగా మీరు చేస్తూ ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ దినమంతయు కూడా మాకు తోడుగా ఉండండి. ఎవరైతే మరి సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో వారినందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఏ సమస్య అయినా మరి దాని వెనక ఒక కారణం ఉంటుంది, దాని వెనక ఒక ప్రణాళిక ఉంటుంది తండ్రి. నీ యొక్క ప్రణాళిక కొరకు మేము ఎదురు చూసేలాగా, ఏ సమస్య వల్ల ఇంకా వెనకల ఇంకేం జరుగుతూ ఉన్నదో, ఏమి అద్భుత కార్యం జరుగుతున్నదో అని మేము జ్ఞాపకం చేసుకునేలాగా సహాయం చేయండి. అవును, ఎస్తేరు జీవితమును అలాగే యోసేపు జీవితమును మేము గమనించుకుంటూ
ఆలోచించుకుంటూ, అవును తండ్రి, మరి యోసేపు జీవితంలో కూడా ఎంతో భయంకరమైన శ్రమలు అతను ఎదుర్కొన్నాడు. అయితే ఆ శ్రమలలో కూడా అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అవును ప్రభా, మరి మేము కూడా ఆ విధంగానే నిరీక్షణ కలిగి ఉండనట్లుగా సహాయం చేయండి. శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు ఏమాత్రం భయపడకుండా ఉండడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతయు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రతి పనిలో కూడా తోడై ఉండండి. మా ఉద్యోగ జీవితాల్లో తోడై ఉండండి. విద్యార్థులను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మరి వారిని తండ్రి, మరి తమ యొక్క సమయమును సద్వినియోగం చేసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి. వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి ప్రభా. వారిలో మీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఇంకా ఎవరెవరైతే ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్య తీర్చమని వేడుకొంచున్నాము. విడుదల దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎంతోమంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కృప చూపించమని తండ్రి. మరి లీగల్ ఇష్యూస్ తండ్రి, ల్యాండ్ ఇష్యూస్, ఇంకా ఎన్నో సమస్యలు నాయన. ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రభా, వారిని స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వారికి మీ దయ అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాం. మా ప్రభానైనా మరి ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితులైనా బాగు చేయగలిగిన శక్తిమంతుడు నీవే తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. మహోన్నతమైన దేవ, అద్భుతములు చేయదేవా, నీకే వందనములు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడు ప్రభా. మరి ఎంతో భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు దేవా. దయ ఉంచండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాం. పని చేయని కిడ్నీలు పని చేయనట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా. మరి లంగ్ ప్రాబ్లమ్స్తోనూ, మరి బ్రెయిన్లో సమస్యలతో, గుండె సంబంధిత వ్యాధులతో, లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది సమస్యలతో ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. మా తండ్రి, ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారు తండ్రి. దయ ఉంచి వాళ్ళను లేవనెత్తి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను కూడా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం. భయంకరమైన కఠిన హృదయాలు కలిగి ఉన్నారు తండ్రి. మా ప్రభా, నేను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. మా తండ్రి, వారిని మీరు దయ ఉంచండి. వారి పట్ల మీ యొక్క దయ కురిపించి నాయన వారిని మీరు కాపాడమని తండ్రి. మరి నీ దయచేతనే తండ్రి వారి హృదయములను తెరవమని, మనోనేత్రాలను తెరవమని, నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన సిలువ విలువను ఎరుగక తండ్రి ఉన్నారు. మా ప్రభా, కృప చూపించండి. వ్యసనములకు బానిసలైన బిడ్డలను కూడా మీరు దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్న చోట తండ్రి ఆ యుద్ధము నిలిపివేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, అయినను సమస్తము నీ చేతులలో ఉన్నది ప్రభా. మరి మీ యొక్క చిత్త ప్రకారం సమస్తం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం ప్రభా. మా తండ్రి, మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది అమాయకులు ఉన్నారు. మా ప్రభా, ఇరాన్ దేశస్తులను దీవించిన వారు కూడా నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. రహస్య క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు అక్కడ. మా ప్రభా, వాళ్ళందరినీ కాపాడమని వేడుకొంచున్నాము. మరి గల్ఫ్ కంట్రీస్లో వేయబడుతున్నటువంటి ఆ మిసైల్స్ నుంచి తండ్రి వాళ్ళని రక్షించండి, తప్పించండి. మరి ప్రభా, ఎంతోమంది ఆస్తులను కోల్పోయి, మరి ప్రాణాలను కోల్పోయి, ఆత్మీయులను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని వేడుకొంచున్నాం తండ్రి. దయమేడా తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కుటుంబములలో కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. సేవకులను ఆశీర్వదించండి, వారి సేవను ఆశీర్వదించి నాయన అనేక మందిని వారిని వైపునకు మరి త్రిప్పగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. మరి మా తండ్రి, వాళ్ళు ఎంతో ఎంతో ఆసక్తిగా ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము ప్రభానైనా. చర్చి నిర్మాణాలు జరుగుతుంటుండగానైనా ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి సమస్తమును చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా,
ప్రతి విధమైన అవసరతను ప్రతి ఒక్కరికి తీర్చండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొంచున్నాము. ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా అందరితో మీరు తోడుగా ఉండి మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనములు. ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.